హాయ్, వెల్కమ్ టు వన్ తెలుగు టీవీ స్పెషల్ కంటెంట్. ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో ట్రెండీ అయిన రీల్ ఏది అంటే టక్కున అన్నన్న పాచియే ఆపత్తి దేక్ దేక్నా కదా. భాష తెలియకపోయినా రైమింగ్ బాగుండడంతో కామన్ నెటిజన్ నుండి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరూ ఈ పాటను ఫాలో అయ్యారు. బహుశా ఎవరు ఈ పాటకు రీల్ చేసి నెట్టింట పోస్ట్ చేసినా మినిమం సమ్ కేక్ వెళ్ళిపోతుంది. ఏముందబ్బా ఇందులో అని నెట్టింట తెగ సెర్చ్ చేస్తే ఈ పాట పుట్టు పూర్వోత్తరాలు బయటపడ్డాయి. అదేంటో చూద్దాం. సోషల్ మీడియాలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన పాట ఇది. నిమిషం 2 సెకండ్ల నిడివి ఉన్న ఈ పాట సులువుగా గ్రహించగలిగే రిథం ఉండటంతో ప్రతి ఒక్కరూ అంటే ఊహ తెలియని పిల్లల నుండి ఈ పాటను ఇమిటేట్ చేస్తున్నారు. అయితే ప్రతి మాటకు అర్థమున్నట్లే ఈ పాటలోని ప్రతి పదము ఓ మంచి అర్థాన్ని ఇచ్చేదే. అన్నన్న పాతియే అన్నది థాయ్ పదం. థాయ్ ప్రజలు ఒక వ్యక్తిపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ఈ పదంతో పాటలు పాడుకుంటూ ఉంటారు. అంటే మన భాషలో చెప్పాలంటే ప్రియ, సఖ, ప్రియతమా లాంటి భావాలు అన్నమాట. ఇది ఎక్కడ మొదలైంది అంటే మొదటిసారి టోంగ్ బావో క్రాహ్మోమ్ అనే ఆల్బం కోసం ఉపయోగించారు. సాక్ పక్నం అనే థాయ్ గాయకుడు ఈ లిరిక్స్ను తనదైన స్టైల్లో పాడాడు. ఆ ఆల్బంలో ఈ పాట హిట్ కొట్టేసరికి ది హోలీ మ్యాన్ 3 సినిమాలో కొంచెం హాస్యం జోడించి ప్రేమ పాటగా చిత్రీకరించారు. దీంతో ఈ పాట తెగ వైరల్ అయింది అప్పట్లో. అయితే ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. దీనికి కారణం నిఖిల్ సలింద్రి, యువ గాయని. తనకు చిన్నతనం నుండే తన తండ్రి దగ్గర సంగీతం నేర్చుకుని పాటలు పాడుకుంటూ ఉండేది. టీనేజ్కి వచ్చాక తన తండ్రితో పాటు థాయిలాండ్ చుట్టుపక్కల మ్యూజిక్ బ్యాండ్లతో కలిసి స్టేజ్ షోలు చేసేది. స్టేజ్ మీద ఆ గాయని తన ప్రతి పాటకు విభిన్నంగా స్టెప్స్ వేస్తూ పాటలు పాడడం సలింద్రికి మంచి హ్యాబిట్. ఈ క్రమంలో 2010లో వచ్చిన అన్నన్న పాచియే సాంగ్ తనకు బాగా నచ్చి పలు స్టేజెస్ పై పాడుతూ ఒక హుక్ స్టెప్ వేస్తూ అందరినీ అలరించింది. 2023లో ఈ సాంగ్కు అభిమానుల నుండి, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఎన్నో అవార్డులు పొందిన తనకు ఈ పాట ఇచ్చిన ఆనందం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది అంటుంది థాయ్ సింగర్ నిఖిల్ సలింద్రి. సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకుంది తన అభిమానుల కోసం.